వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోయింది, ఇంజనీరింగ్ సీజన్ మొదలైంది. విద్యార్థులు ఏ కాలేజ్ చేరదాం, విద్యార్థులు తమ కళలను నిజం చేసుకునే క్రమంలో ఇంజనీరింగ్ కళాశాలలను వెతుక్కునే పనిలో బాగా బిజీగా ఉన్నారు. గత 43 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఎంతో ఘన చరిత్ర కలిగిన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలకు మనం ఇచ్చేసాం. ఇక్కడ మనతో చర్చించడానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నజీర్ గారు అందుబాటులో ఉన్నారు. కలుద్దాం సార్ని. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఇంజనీరింగ్ విద్యార్థులు లేదా ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళు అసలు ఒక కళాశాలను సెలెక్ట్ చేయాలనుకుంటే ఏ పాయింట్స్ వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి? నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి అని పిల్లలు కళ్ళకు అంటూ ఉంటారు. సో ఇంజనీర్ అవ్వాలనుకునేటువంటి ఒక విద్యార్థి ఏ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజీని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఏ అంశాలను పరిగణలో తీసుకోవాలి? అటు పేరెంట్స్లోను ఇటు స్టూడెంట్స్లోను ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది 2024కి సంబంధించి. సో చాలా మంది తల్లిదండ్రులకి, ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించే విషయం ఇది ఒక్కటే: మా అబ్బాయిని మా అమ్మాయిని ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసే ముందు ఆ కాలేజీలో ఎటువంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవాలి. సో ఏ తల్లిదండ్రులైనా కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయండి. వాటిలో కొన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. కాలేజీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, వనరులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, ప్రామాణిక ప్రయోగశాలలు, ప్రముఖ సంస్థల గుర్తింపులు, అక్రిడియేషన్స్, బోధనా పద్ధతులు, కొత్త సాంకేతిక సదుపాయాలు కల్పించడం, పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రాంగణ నియామకాలు, వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్స్, కౌన్సిలింగ్ టు ద స్టూడెంట్స్, ప్రొఫెషనల్ సొసైటీ మెంబర్షిప్స్, స్టూడెంట్ క్లబ్స్, ఇలా చాలా ప్రమాణాలను ప్రతి తల్లిదండ్రి కూడా సో ఆ కళాశాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆ కాలేజీలో 4 ఏళ్ళు విద్యను అభ్యసించడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రమాణాలకు తెలుసుకోకుండా ఆ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు వీటిలో ఏ ఒక్క విషయం కూడా, ఏ ఒక్క ప్రామాణికం కూడా తగినంతగా లేకపోతే సో తను రేపు భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఎంతో తోడ్పడతాయి. వీటన్నిటినీ, ఈ సమాచారాన్ని ఎలా తెలిసింది? సో ఈ సమాచారాన్ని అంతా కూడా అన్ని కళాశాలలు వాళ్ళ వెబ్సైట్లో ఈ సమాచారం అంతా ప్లేస్ చేస్తారు. ఒకవేళ వెబ్సైట్లో కనుక తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతే కనుక ఆ కళాశాలను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యవర్గంతో కానీ, లేకపోతే అక్కడ సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కానీ, లేదా అక్కడ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళను ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా కానీ ఆ కళాశాలకు సంబంధించిన ఈ ప్రమాణాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రమాణాలన్నీ మన కళాశాలలో ఉన్నాయంటారా? సో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పాలి అంటే 1981లో స్టార్ట్ అయినటువంటి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ 43 సంవత్సరాల సో సుదీర్ఘ ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలను చూసింది. సో ఈ రోజుకి ఇంకా ముందు కూడా ఎన్నో విజయాలని చేకూర్చాలని మేమందరం మా స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం కూడా దానికి అనుగుణంగా మా ప్రణాళికలను మేము తయారు చేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు వచ్చేసరికి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సువిశాల 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక చూస్తే వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మాకు ఇక్కడ. ఒక యూనిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రతి పిల్లవాడు కూడా క్లాస్ రూమ్ వాతావరణం కావచ్చు, తను కాలేజీలో తిరగడానికి కానీ, లేకపోతే తనకి భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్కిల్ సెట్ని సంపాదించుకోవడానికి ఇక్కడ కంప్లీట్ ఆ ఎన్విరాన్మెంట్ని మేము క్రియేట్ చేసి ఉన్నాం. అలాగే బోధన సిబ్బంది, సో మా కాలేజీలో సో NITs నుంచి, IITs నుంచి పట్టుభద్రులైనటువంటి డాక్టరేట్ పొందినటువంటి ఎంతో మంది సో టీచింగ్ స్టాఫ్ మా దగ్గర 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో 30% ఫ్యాకల్టీ PhD పట్టుభద్రులై ఉన్నారు ఇక్కడ. సో ల్యాబొరేటరీస్కి వచ్చేసరికి అన్ని ల్యాబ్స్ కూడా అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మేము అన్ని ల్యాబొరేటరీస్ కూడా మేము పొందుపరిచి ఉన్నాము.
సో రీసెంట్ గా మేము ఆటో ఎలక్ట్రికల్ ల్యాబ్ అని చెప్పి, సో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా అంటే ఎలక్ట్రికల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ చేసే ఒక ల్యాబ్ అన్నమాట. ఆటో ఎలక్ట్రికల్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్ లో అది మా కాలేజీలోనే ఉంది. అంటే ప్రతి సంవత్సరం కూడా మా మేనేజ్మెంట్ వాళ్ళు సో ఇండస్ట్రీకి ఎటువంటి ప్రణాళిక ఉండాలనేది మా టీచింగ్ ఫ్యాకల్టీ, మా హెచ్ఓడీస్, మా డీన్స్ అందరం మేము దాని ప్రణాళిక తీసుకొని ఈ ల్యాబ్ ఉంటే బాగుంటుంది, ఈ ఫెసిలిటీ ఒక స్టూడెంట్ కి మన ల్యాబ్ లో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, తను రేపు పొద్దున ఎంప్లాయబిలిటీకి ఉపయోగపడింది అని మేము ఎప్పుడు చెప్పినా కానీ మా మేనేజ్మెంట్ వాళ్ళు సో దానికి అనుగుణంగా ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేయడం, త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేసి మాకు అందుబాటులో తేవడం, స్టూడెంట్కి అందుబాటులో తేవడం, తన స్కిల్ సెట్ ని పెంచడానికి ఇది ఎంతో దోహదపడుతుందండి. సో మేము చాలా గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే మా కాలేజీలో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్ లో కూడా అడ్వాన్స్డ్ సో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరంగానే అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. రీసెంట్ గా కూడా మేము ఇప్పుడు కంప్యూటర్స్ అన్ని కూడా మా కాలేజీలో సో i7 కాన్ఫిగరేషన్స్ సో మేము రీసెంట్ గా కూడా ఒక 600 కంప్యూటర్ని కూడా అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ తో అప్డేట్ చేయడం జరిగింది. సో 30th జనరేషన్ కంప్యూటర్స్ అన్ని కూడా SSDs, సో 1 TB హార్డ్ డిస్క్, సో ఇలా అంటే కంప్యూటర్ సంబంధించిందే కాదు, అది మెకానికల్ ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ల్యాబ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఏ బ్రాంచ్కి సంబంధించిన ల్యాబ్స్ అయినా కానీ సో ఇండస్ట్రీకి అనుగుణంగా కరికులం ని డిజైన్ చేయడం, పాఠ్య ప్రణాళిక డిజైన్ చేయడం, దానికి సంబంధించిన ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ ని మేము డిజైన్ చేయడం, దానికి అనుగుణంగా స్టూడెంట్ కి ఎలాంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి, ఆ విధంగా చేస్తే తన స్కిల్ సెట్ ని ఎలా డెవలప్ చేయగలం, సో వీటన్నిటికి అనుగుణంగా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ముందున్న రంగంలో ఎటువంటి సో అతిశయోక్తి లేదండి. దాని ద్వారా కూడా ఏదో విశాల లైబ్రరీ ఉందని విన్నాను. చాలా పెద్ద లైబ్రరీ అండి. మీరు లైబ్రరీ మా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో మీరు మా లైబ్రరీ చూస్తే సువిశాలమైన లైబ్రరీ, ఆల్మోస్ట్ 79,000 వాల్యూమ్స్ 79,000 వాల్యూమ్స్ తో ఉన్నాయండి. సో ఆన్లైన్ లో కనీసం ఒక 3-4 లక్షల బుక్స్ ఎప్పుడు కూడా స్టూడెంట్ కాలేజ్ క్లాస్ రూమ్ లోనే కాదు, సో ఇంటి దగ్గర నుంచి కూడా మా లైబ్రరీని యాక్సెస్ చేసేటటువంటి సో టెక్నాలజీని మేము స్టూడెంట్స్ కి మేము అందుబాటులో తీసుకొచ్చాం. అంటే స్టూడెంట్ క్యాంపస్ లో ఎక్కడ కూర్చొని అయినా కానీ లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. అంటే లైబ్రరీకే వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని అయినా కానీ మా లైబ్రరీ బుక్స్ ని యాక్సెస్ చేయగలిగినటువంటి ఇంట్లో కూర్చొని మా లైబ్రరీని యాక్సెస్ చేయగలిగినటువంటి డిజిటైజేషన్ ప్రాసెస్ ని మేము తీసుకొచ్చామండి. దానివల్లనే స్టూడెంట్స్ అంటే ఎప్పుడైతే మనకి కరోనా సో ఎప్పుడైతే ఈ ప్రపంచ ప్రళయం ఎప్పుడైతే వచ్చిందో సో దానికి అనుగుణంగా అంటే ప్రపంచం ఎప్పుడూ కూడా సో ఎవరైతే అప్గ్రేడ్ అవుతూ ఉంటారో దాని వాళ్ళకి మాత్రమే ఆ విజయాన్ని అందిస్తూ ఉంటది. సో దానికి అనుగుణంగానే మేము అంటే స్టూడెంట్స్ కి ఎప్పటికప్పుడు సో ఏ అప్గ్రేడేషన్స్ కావాలో, ఏ స్కిల్ సెట్ కావాలో, ఏ అవకాశాలు కావాలో, ఎటువంటి వనరులు కావాలో గుర్తించుకుంటూ మేమందరం కూడా మా మేనేజ్మెంట్ కి చెప్పడం, వాళ్ళ సహకారంతో మేము అన్ని కూడా వాళ్ళకి అది అన్ని కూడా సదుపాయించడం అనేది సో మా విజయ పాత్రలో ఒక ముఖ్య కీలకమైన ప్రమాణం అండి. సో అలాగే మాకు స్టూడెంట్ క్లబ్స్ అనేవి ఉన్నాయి. అంటే స్టూడెంట్ క్లాస్ రూమ్స్ కే పరిమితి కాదండి మా కాలేజీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి సో సెంటర్ ఫర్ క్రియేటివ్ ఆర్ట్స్ అని, ఆవాజ్ అని చెప్పి, NSS సెల్ అని చెప్పి, NCC సెల్ అని చెప్పి ఇలా చాలా స్టూడెంట్ క్లబ్స్ ఉన్నాయి. అంటే స్టూడెంట్ తనకి ఏ ఫీల్డ్ లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, కొంతమందికి సాంగ్స్ పాడడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి డ్యాన్స్ చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆర్ట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి డ్రమస్టిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా బిల్డప్ చేసుకోవాలనుకుంటుంటారు. అంటే వాళ్ళు ఏదైతే ఫ్యూచర్ లో ఏదైనా ఎక్కడైతే పెద్ద పెద్ద సమావేశాలు ఉంటాయో వాళ్ళు వాళ్ళ వాక్చాతుర్యంతో అన్ని సమావేశాలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటారు. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి మా కాలేజీ ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇస్తుందండి. సో వాటికి సంబంధించి స్టూడెంట్స్ తోనే ఒక సెల్స్ మా స్టూడెంట్ క్లబ్స్ ని ఆర్గనైజ్ చేస్తూ సో వాటిని ప్రతిసారి కూడా మా అధ్యాపకుల పర్యవేక్షణలో వాళ్ళ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ, వాళ్ళకి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ, వాళ్ళని మిగతా కాలేజెస్ తో కూడా అక్కడ జరిగే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ, అంటే మన కాలేజ్ స్టూడెంట్ తన క్లాస్ లోనే కాకుండా కాలేజీ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ లో వేరే కాలేజీలో కూడా తన ప్రతిభను, తన స్కిల్స్ ని చెక్ చేసుకోవడానికి, బిల్డప్ చేసుకోవడానికి దానికి అవసరమైనటువంటి అన్ని వనరులు కూడా మేము ఆ విద్యార్థులకి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఇక్కడ మనకి ఎంకరేజ్మెంట్ ఉందా సార్? ఎస్ అండి మాకు ఒక సపరేట్ డెడికేటెడ్ స్పోర్ట్స్ ఉందండి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉందండి. దానికి PD గారు ఉన్నారు. సో ఆయన సంవత్సరం మొదట్లోనే సో ఆ సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ ని రిలీజ్ చేస్తారు.
ఏ స్టూడెంట్ తనకు సంబంధించి ఏ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటాయో సో ఆ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 వరకు 7 వరకు, అలాగే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో స్టూడెంట్స్ కావాల్సినటువంటి స్పోర్ట్స్ మీద సో ఇంపార్టెన్స్ ఇస్తూ సో వాళ్ళకి శిక్షణ దానికి అనుగుణంగా ఇస్తూ మా కాలేజీ స్టూడెంట్స్ ఇంటర్ యూనివర్సిటీస్ లో ఇంటర్ ఇన్స్టిట్యూట్ లో జరిగినటువంటి చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో సో మొదటి ప్రైజ్ తెచ్చుకున్నారనడంలో మాకు ఎటువంటి అతిశయోక్తి లేదండి. చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాగే మా కాలేజీ స్టూడెంట్ క్లబ్స్ సిసిఏ అండ్ ఆవాజ్ మాకున్నటువంటి ఇక్కడ ఈ సరౌండింగ్ కాలేజెస్ లో ఒక పేరు ఏంటంటే బాపట్ల కాలేజీ నుంచి సిసిఏ క్లబ్ కానీ, అంటే సెంటర్ ఫర్ క్రియేటివ్ ఆర్ట్స్ క్లబ్ కానీ, ఆవాజ్ అనే క్లబ్ కానీ, ఈ 2 క్లబ్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఏ కాలేజీకైనా ఒక ఈవెంట్ కి వచ్చారు అంటే ఆ ఈవెంట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కే అనే అంతవరకు మేము మా స్టూడెంట్స్ అందరూ కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారండి. దానికి మేము మా అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, మా మేనేజ్మెంట్ అందరం కూడా వాళ్ళని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా. ఈ ఏ క్లబ్స్ లో అయితే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ కి అనుగుణంగా ఆ క్లబ్స్ లోకి వెళ్ళి వాళ్ళ యొక్క స్కిల్ సెట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పర్టికులర్ ల్యాబ్స్ కి వెళ్ళి ఆ పర్టికులర్ టెక్నాలజీ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రొఫెసర్స్ పిల్లల చేత సో రీసెర్చ్ వర్క్స్ సంబంధించినటువంటి వర్క్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు, కంట్రిబ్యూట్ చేస్తుంటారు. సో ఫ్యాకల్టీ కూడా ఏదైనా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాలన్నా కానీ, రీసెర్చ్ కి సంబంధించింది కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఆఫ్టర్నూన్ టైంలో మా కాలేజీలో సో లైవ్లీ ఎన్విరాన్మెంట్ లో జరుగుతూ ఉంటాయండి. పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి అనుగుణంగా వాళ్ళు ఆ పర్టికులర్ కాంపోనెంట్ లోకి వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎక్స్ట్రా క్లాసెస్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇంకా వాళ్ళకి దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి అనుగుణంగా వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు అందరూ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. ఒక పక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ తగ్గిపోయిందని చెప్పి న్యూస్ వస్తూ ఉంటాయి. సో అసలు కంప్యూటర్ సైన్స్ రంగానికి ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ రంగాన్నే ప్రతి ఒక్కళ్ళు మాకు సిఎస్ సీట్లే కావాలని అడుగుతున్నట్టుగా వింటున్నాం. సో దీనికి మీరేం చెప్తారు? అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా తల్లిదండ్రులు అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ లో మా పిల్లవాడు కంప్యూటర్ సైన్స్ లోనే జాయిన్ అవ్వాలి అనే ఒక కోరికతో ఉంటున్నారండి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లో కూడా చాలా ఎమర్జింగ్ కోర్సెస్ అనేవి వచ్చినాయండి. అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే 2 కోర్ బ్రాంచెస్ నే ఉండేవి. కానీ ఇండస్ట్రీలో పెరుగుతున్నటువంటి రిక్వైర్మెంట్స్, డిమాండ్స్ కి అనుగుణంగా మన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా వేరియస్ ఎమర్జింగ్ కోర్సెస్ ని తీసుకొచ్చారు. వాటిలో మరీ ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని, ఐఓటీ అని, ఇలా వివిధ రకాల ఎమర్జింగ్ కోర్సెస్ తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రస్తుత తరుణంలో ప్రపంచంలో వీటన్నిటికీ రిక్వైర్మెంట్ ఉన్నాయండి. సో వీటి మీదే జాబ్ ఆపర్చునిటీ ఉందని కాదండి. సో సొసైటీకి కావాల్సినటువంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏవైనా ఉన్నాయి అంటే అవి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సో ఇవి ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా. ఇవి సొసైటీలో ఏ ఇంజనీరింగ్ వ్యవస్థ లేకపోయినా కానీ ఆ సొసైటీ ముందుకు వెళ్ళదండి. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఈ రోజునటువంటి పరికరాలు కానీ, మిషనరీ కావచ్చు, ఈ రోజు మనం ఆటోమేషన్ అనే వైపు పరిగెత్తుతున్నాం, ఇండస్ట్రీ ఆటోమేషన్ అంటున్నాం. సో మెకానికల్ ఇంజనీరింగ్ లేకుండా పర్లేదు. ఈ రోజు మనం ఒక 5 నిమిషాలు కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రేపు రాబోయే ప్రపంచంలో అన్ని కూడా మనం ఆటోమేషన్ కార్స్ అంటున్నాం, డ్రైవర్లెస్ కార్స్ అంటున్నాం. సో చాలా రకాల అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. సో అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇంతకు ముందు మనకి 1 Mbps అంటే చాలా గొప్పగా చూసేవాళ్ళం. ఈ రోజు 1 Gbps అనే స్థాయికి ఎదగగలిగాం మనం. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్. అంటే ఒక సొసైటీ అనేది ముందుకు వెళ్ళాలి అంటే ఈ అన్ని రకాల ఇంజనీర్లు కలిస్తేనే ఆ సొసైటీ అభివృద్ధి చెందుతుంది. సో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. వీటందరికీ అనుసంధానం ఎవరు అంటే కంప్యూటర్ సైన్స్ అంటే అదే సార్, వీరందరికీ కూడా అనుసంధానం ఎవరు అంటే కంప్యూటర్ సైన్స్. అంటే మీరు ఒక డ్రైవర్లెస్ ని కార్ని చేశారంటే దానిలో మెకానికల్ ఇంజనీర్ కంట్రిబ్యూట్ చేస్తారు, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కంట్రిబ్యూట్ చేస్తారు. దాంతో పాటు ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ దానికి ప్రోగ్రామింగ్ సంబంధించినవన్నీ దానికి కంట్రిబ్యూట్ చేస్తారు. అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ యొక్క రిక్వైర్మెంట్ అనేది సమాజంలో రేపు ఇండస్ట్రీ ఆటోమేషన్ లో పెరగబోతుంది. అంటే ఈ రోజు మనం ప్రతి ఒక్కళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మానవుడు చేసే ప్రతి పనిని అతని మానవుడి బదులు మిషన్ ద్వారా చేయించగలుగుతున్నాం.
సో దానికి సంబంధించిన ఆ లాజిక్ ని బిల్డప్ చేసేది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్. సో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కావచ్చు, డేటా సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళ యొక్క పాత్ర రేపు సొసైటీలో పెరగబోతుంది. సో వాటిని ఆ జాబ్ ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వేరియస్ ఎమర్జింగ్ కోర్సెస్ ని తీసుకురావడం జరిగింది. సో అందరూ పేరెంట్స్ అందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుత కాలం, ఈ రోజు ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా పేరెంట్స్ వెళ్తున్నారు. కానీ చాలా త్వరలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ తో పాటు మిగతా విభాగాలకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ కూడా పెరగబోదు. ఎందుకంటే ఈ రోజు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ని జాయిన్ చేయడానికి పేరెంట్స్ ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే ఈ రోజు కంప్యూటర్ సైన్స్ కు ఉన్నటువంటి రిక్వైర్మెంట్, డిమాండ్ ఆ విధంగా ఉంది. కానీ రేపొద్దున ఈ ఇంజనీర్స్ తగ్గిపోతే రేపొద్దున మళ్ళీ ఆ రిక్వైర్మెంట్, ఆ ఇంజనీర్స్ యొక్క కొరత ఏర్పడుతుంది. ఇంజనీరింగ్ సో ఈ రోజు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటేక్ ని తగ్గించుకొని కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకుంటున్నారు. కానీ మా కాలేజీలో సో సివిల్ ఇంజనీరింగ్ కి, మెకానికల్ ఇంజనీరింగ్ కి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి మేము ముఖ్యమైన స్పెషలైజ్డ్ ప్లేస్ ఇస్తున్నామండి. సో మేము కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో తనకి ఇండస్ట్రీ రెడీని చేయడానికి, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా మేము అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపు సమాజంలో వెళ్ళి సమాజానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించినటువంటి చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇవ్వాల్సింది ఈ ఇంజనీర్స్. సో అలాంటి ఇంజనీర్స్ ని తయారు చేస్తున్నాం అనడంలో ఏమాత్రం కూడా మేము సంకోచించట్లేదండి. సో మంచి ఇంజనీర్స్ ని మేము ఆ సమాజానికి ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేదే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ఉద్దేశం అండి. సార్, మన కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? ఈ సంవత్సరం మీరు పోయిన సంవత్సరం 23-24 కనుక చూసుకుంటే ప్రాంగణ ఎంపికలకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి త్రూఅవుట్ ఇండియా కూడా కొంచెం డౌన్ఫాల్ లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రముఖ బహుళ జాతి కంపెనీలు అయినటువంటి టీసీఎస్, విప్రో ఇవన్నీ కూడా సో వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి తగ్గించినాయి. చాలా కంపెనీస్ ఎలా ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ రిక్రూట్ చేసుకొని కూడా స్టూడెంట్స్ ని ఆన్బోర్డ్ చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే అది మన ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి, ఇండియా మొత్తం కూడా. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి మల్టీనేషనల్ కంపెనీస్ కి తక్కువగా రావడం, ఈ సంవత్సరం వాళ్ళకి రిక్వైర్మెంట్ లేకపోవడం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా అంటే మనం రీసెంట్ గా కనుక సర్వేస్ చూస్తే ఐఐటి బాంబేస్ కావచ్చు, ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, వాటి యొక్క ప్లేస్మెంట్ కూడా సో 60-65% కంటే లేవు. ఇంతకుముందు 90% పైన ఉండేటటువంటి ఐఐటి, ఎన్ఐటీస్ లో ఈ సంవత్సరం ఆల్ ఆఫ్ సడన్ 60%, 65% పడిపోయింది. అంటే ఐఐటీలోనే పరిస్థితి. సో బహుళ జాతి కంపెనీలు రిక్రూట్మెంట్ అలా ఉంటే, సో అటానమస్ కాలేజెస్, అఫిలియేషన్ కాలేజెస్ లో మనం అంటే దానికంటే తక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. అయినా కానీ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో సో వాటికి ధీటుగా ఈ సంవత్సరం కూడా ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ మొత్తానికి కూడా అంటే 75% వరకు మేము ఈ సంవత్సరం రిక్రూట్మెంట్ 75% వరకు రిక్రూట్మెంట్ చేయగలిగామండి. సో ఇంతకు ముందు మాకు 21-22లో 22-23లో మా కాలేజీ నుంచి 1250 మంది వరకు ఆఫర్స్ తీసుకోవడం, కొంతమంది స్టూడెంట్స్ కి అయితే ఒక్కొక్కరికి 22 నుంచి 25 ఆఫర్లు, ఒక 5-10 మంది స్టూడెంట్స్ కి, 40 మంది స్టూడెంట్స్ కి 5 కంటే ఎక్కువ ఆఫర్లు రావడం చూసాం. అంటే ఎప్పుడైతే మార్కెట్ సో అడ్వాంటేజెస్ గా ఉంటుంది, మార్కెట్ లో ఎంప్లాయబిలిటీ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో సో దానికి అనుగుణంగా మా పిల్లలు ఎప్పుడూ కూడా ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఎప్పుడు కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నారండి. సో ఈ సంవత్సరం ఉన్నటువంటి ఆ డౌన్ఫాల్ అనేది మా ఒక్క కాలేజే కాదు, ఇండియాలో ఉన్న అన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్ అన్ని కాలేజెస్ కూడా ఎఫెక్ట్ అయింది. అయినా కానీ సో యావరేజ్ గా మేము 70% పైనే ఈ సంవత్సరం ప్లేస్మెంట్ సాధించగలిగామండి. దానికి మా పిల్లలు, మా స్టూడెంట్స్ కి, మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్స్ కి ఎప్పుడు మేము కూడా సో అప్రిషియేట్ చేస్తున్నామండి. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా దే డన్ వెల్, బాగా చేశారు. కాలేజ్ క్యాంపస్ అడుగు పెట్టగానే గేట్ 2nd ర్యాంక్ అని ఒక బోర్డు చూసాను సార్. అవునండి, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ. అవునండి, అవును. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ అనగానే భారతదేశంలో 1980 నుంచి 90లో గుర్తుకొచ్చే విషయం ఏదైనా ఉంది అంటే గేట్ ర్యాంక్స్ అండి. సో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి అది ఒక గొప్ప పేరుంది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి గేట్ ఖిల్లా అంటారు. అంటే ఇక్కడ జాయిన్ అయితే గేట్ ర్యాంక్ గ్యారంటీడ్ అనేది వస్తుంది. కాకపోతే 2000 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎక్కువ మంది ప్లేస్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, జాబ్స్ కి వెళ్ళాలని ఇంపార్టెన్స్ వల్ల
సో పిల్లలు ప్లేస్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్, గేట్ కి సంబంధించి అలాగే ఎంటెక్ చేయాలనే ఆలోచన తగ్గుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే కాలేజీ వాళ్ళు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ని, ప్లేస్మెంట్ కి సంబంధించిన ట్రైనింగ్స్ ని, ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని మొదలు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ లో కొంత డౌన్ ఫాల్ మొదలైందో ఇండియా మొత్తంలో కూడా, అంటే ప్లేస్మెంట్ లో డౌన్ ఫాల్ అని అన్నానండి నేను, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్ సెట్ అనేది పెరిగింది. ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ బీటెక్ డిగ్రీ ఒక 160 క్రెడిట్లతో బయటికి వెళ్తే జాబ్ వచ్చే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఆ బీటెక్ తో పాటు తనకు ఎక్కువ కావాల్సినటువంటి స్కిల్ సెట్ అనేది ఇండస్ట్రీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఈ 4 ఏళ్లలో ఇక్కడ ఉన్నప్పుడే ఆ స్టూడెంట్ దాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పుష్కలమైన వనరులన్నీ కూడా, అలాంటి ల్యాబ్ సదుపాయాలు కావచ్చు, బోధన సిబ్బంది కావచ్చు, ఇన్నోవేటివ్ మెథడ్స్ మేము మా పిల్లలకి ప్రొవైడ్ చేస్తున్నాం. కాకపోతే ఎప్పుడైతే ఈ ప్లేస్మెంట్స్ డౌన్ ఫాల్ మొదలైందో, మళ్ళీ పిల్లలు గేట్ రాయడం, ఎగ్జామ్ రాయడం, ఎంటెక్ వెళ్ళాలనుకోవడం, ఇప్పుడు ఈ సంవత్సరం నాకు జాబ్ రాకపోయినా 2 సంవత్సరాలు నేను ఐఐటి ఎన్ఐటీలో చదివితే మళ్ళీ ఆపర్చునిటీస్ పెరుగుతాయనే ఉద్దేశంతో మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మేము పిల్లలు గేట్ రాయడం ఎక్కువ అవడం మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఎప్పుడు కూడా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ 1981 నుంచి కూడా ఈ రోజు వరకు గేట్ కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తుందండి. సో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, ఎక్స్ట్రా క్లాసెస్ కావచ్చు, గేట్ క్లాసెస్ అంటాం మేము, అవన్నీ కూడా మా పిల్లలకి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంచాము, అందుబాటులో తీసుకొచ్చాము. సో మాకు గర్వపడే విషయం ఏంటంటే 1997లో మేము ఆల్ ఇండియా గేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించామండి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంపాదించాం మేము. మళ్ళీ మన రీసెంట్ 2024లో గేట్ లో సో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సంపాదించడం జరిగింది. సో రవితేజ ఈసీఈ స్టూడెంట్, సో మొన్న రీసెంట్ గా జరిగిన గేట్ 2024లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు. అదే స్టూడెంట్ ఈఎన్ఐ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో 11వ ర్యాంకు, ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సంపాదించడం. అలాగే మా చాలా అదర్ డిపార్ట్మెంట్ లో ఉన్న పిల్లలందరూ కూడా గేట్ లో మంచి ర్యాంక్స్, అంటే చాలా మంది క్వాలిఫై అయ్యారు ఈ సంవత్సరం. మళ్ళీ మా ఇంతకు ముందు ఏదైతే బాపట్లకి ఏదైతే పేరుందో, బాపట్ల అనగానే గేట్ యొక్క ర్యాంక్స్ కిల్లా అంటావో, మళ్ళీ అలాంటి ఆ వాతావరణాన్ని మా పిల్లలు మళ్ళీ తీసుకురావడం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం అండి. ఇంజనీరింగ్ అనగానే పిల్లలు సరదాలు, ర్యాగింగ్ జరుగుతుంటాయి కదా. అవునండి. మన కాలేజీలో ఎలా ఉంటుంది వాతావరణం? ర్యాగింగ్ విషయానికి వస్తే, యాక్చువల్గా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు చాలా స్పష్టంగా ఆల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. సో ఒక ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఏ విధంగా కూడా సీనియర్స్ చేత బాధింపబడకూడదు. ఆ బాధింపబడడం అనేది చాలా రకాలుగా ఉంటుందండి. అది ఏ రకంగా అయినా కానీ. ఇప్పుడు దాని మీద చాలా చట్టాలు తీసుకొచ్చారు. ఒక స్టూడెంట్ ఈ కొత్త వాతావరణంలోకి వచ్చినాక, సో తను 4 ఏళ్ళు ఇక్కడ ఏం చదవాలో తను లైఫ్ గోల్ ని సెట్ చేసుకుని పేరెంట్స్ కళలకు అనుగుణంగా ఇక్కడ చదవాల్సి వస్తుంది. అలాంటిది మొదటి సంవత్సరంలో ఇలాంటి బాధాకర విషయాలు కనుక కాలేజీలు జరిగితే తన యొక్క జీవితం అనేది శూన్యమైపోతుంది. సో దానికి అనుగుణంగా మా కాలేజీలో, అన్ని కాలేజీల్లో కూడా సో ర్యాగింగ్ మీద ఒక ఉక్కుపాదం అనేది గవర్నమెంట్ ఇచ్చిందండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దానికి సో ఆపోజిట్ గానే ఉంటది. సో దానికి చాలా చట్టాలు ఉన్నాయి. మా కాలేజీలో సంబంధించి ర్యాగింగ్ కి సంబంధించి అలాంటి ఏ ఇన్సిడెంట్ కూడా మేము ఆనందంగా గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో మాకు అలాంటి సందర్భం ఎప్పుడు కూడా తారసపడలేదండి. కారణం ఏంటంటే దానికి మేము తీసుకునేటటువంటి సిస్టమ్ అన్నమాట. అంటే దానికి ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయడం, కొత్త ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రాగానే ఆ స్టూడెంట్ కి ఒక అవేర్నెస్ కలెక్ట్ చేయడం, దాంతోపాటు సీనియర్స్ అన్ని క్లాసుల్లో కూడా, ప్రతి క్లాస్ లో కూడా అలా హెచ్ఓడిస్ కావచ్చు వీళ్ళందరూ కూడా సో ఆ ర్యాగింగ్ కి సంబంధించినటువంటి అవి చేస్తే అలాంటి బాధాకర సందర్భం కనుక క్రియేట్ చేసే స్టూడెంట్ కి సో మనం ఎటువంటి శిక్షలు ఉంటాయి, సో కాలేజీ తరపు నుంచి కావచ్చు, అలాగే పోలీస్ వాళ్ళు తీసుకునేటటువంటి చర్యలు, ఇవన్నిటి మీద మనం అవేర్నెస్ కండక్ట్ చేయడం. సో హాస్టల్స్ లో కావచ్చు, సో స్టూడెంట్స్ లోనే ఒక కమిటీస్ కన్స్టిట్యూట్ చేయడం, స్టూడెంట్స్ ద్వారా సో అవేర్నెస్ క్రియేట్ చేయడం. అలాంటిది ఏదైనా జరిగితే ఇమీడియట్ గా స్టూడెంట్ కౌన్సిలర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కౌన్సిలర్స్ కావచ్చు, మాకు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాల్సిన ఒక సిస్టమ్ ని మేము బిల్డప్ చేసాము. సో అది క్యాంపస్ క్లాస్ రూమ్ బయట కావచ్చు, క్యారిడార్ లో కావచ్చు, క్యాంపస్ లోపల కావచ్చు, క్యాంపస్ బయట కావచ్చు, హాస్టల్స్ లో కావచ్చు, రూమ్స్, ఏ చిన్నపాటి ఒక స్టూడెంట్ సో తను బాధింపబడితే ఒక సీనియర్ చేత ఏ రకంగా అయినా కానీ అది మా దృష్టికి వస్తే దానికి ఇమీడియట్ గా మేము తీసుకునే యాక్షన్ కావచ్చు చాలా కఠినంగా ఉంటుందండి. మేము కాదు, గవర్నమెంట్ తీసుకునే టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చిన యాక్ట్స్ కూడా అంతే కఠినంగా ఉంటాయి. అవన్నీ పిల్లలు అనొచ్చండి. మేము కంప్లీట్ గా 100% ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్ అనొచ్చు.
సో లేదండి, మా కాలేజీలో అలాంటి సందర్భం రాలేదు, ఇక ముందు కూడా రాదు. కారణం ఏంటంటే మేము చేసినటువంటి సో ఆ సిస్టమ్ ని బిల్డప్ చేయగలిగాం మేము. ఇంజనీరింగ్ విద్య కోసం బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలని ఎందుకు చూస్ చేసుకోవాలని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? వై బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ బెస్ట్? ఆ, నేను అదేనండి, నా ఇంటర్వ్యూ మీరు అడిగిన మొదటి ప్రశ్నలోనే నా జవాబు ఇచ్చున్నాను. అంటే ఏ కాలేజీలో అయినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ప్రణాళిక అంటే పాఠ్య ప్రణాళిక కావచ్చు, అక్రిడియేషన్స్ కావచ్చు, కొత్త సాంకేతికతని కల్పించడంలో కావచ్చు, లేకపోతే స్టూడెంట్ క్లబ్స్ కావచ్చు, ప్రొఫెషనల్ బాడీస్ కావచ్చు, ఈ 43 ఏళ్ల ప్రయాణంలో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. సో గత 2 ఏళ్లలో మీరు చూస్తే కనుక మా ప్రయాణంలో సో మాకు నాక్ A+ గ్రేడ్ని తెచ్చుకోవడం, అంటే 3.49 అనేది 4 CGP, అంటే 4కి 3.49 CGP తెచ్చుకోవడం అనేది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజెస్ అన్నింటిలో కూడా హైయెస్ట్ CGP అండి. దానికి మాకు లాస్ట్ ఇయర్ మాకు సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి సన్మానం కూడా చేయడం జరిగింది, అంత హైయెస్ట్ CGPA రావడం. అంటే నాక్ అనేది కాలేజెస్ యొక్క క్వాలిటీని గురించి మాట్లాడుతుంది, క్వాలిటీ యొక్క ప్రమాణాల గురించి మాట్లాడుతుంది. ఆ ప్రమాణాలలో మేము ఎప్పుడు కూడా ముందుంటాము అని చెప్పడానికి ఈ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి A+ గ్రేడ్ అనేది ఒకటండి. అలాగే రీసెంట్ గా మాకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్ వాళ్ళు సో సివిల్ ఇంజనీరింగ్ ని, మెకానికల్ ఇంజనీరింగ్ ని, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ని అక్రిడియేట్ చేశారు. అంటే ఒక స్టూడెంట్ ఒక డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్టూడెంట్ కి 12 గ్రాడ్యుయేట్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రమాణాలు ఉంటేనే అతను ఇంజనీర్గా ఎలిజిబుల్ అవుతాడు సొసైటీలో. ఆ 12ని అతను రీచ్ అయ్యాడా లేదా అనేది అసెస్మెంట్ కౌన్సిల్ ఒకటి ఉంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ అసెస్మెంట్ కౌన్సిల్. అంటే స్టూడెంట్ అవుట్కమ్ ఎలా ఉంది అనేది వాళ్ళు అసెస్ చేస్తారు. దానికి అనుగుణంగా మా అన్ని డిపార్ట్మెంట్ ని వాళ్ళు అక్రిడియేట్ చేయడం. ఈ నెలలో జరగబోయేది EEE డిపార్ట్మెంట్ కి కూడా మాకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్ వాళ్ళు ఈ నెలలో మాకు 26, 27, 28 తేదీలో విజిట్ చేసి EEE డిపార్ట్మెంట్ ని కూడా ఇన్స్పెక్ట్ చేయబోతున్నారండి. సో అలాగే మాకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మా కాలేజీకి 2010లో అటానమస్ స్టేటస్ వచ్చిందండి. 2010లో వచ్చిందండి. ఇప్పుడు దాకా కూడా అటానమస్ స్టేటస్ లో ఉన్నాం. రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు మా అటానమస్ స్టేటస్ ని ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. అంటే 2034 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. 1981లో 3-4 కాలేజీలే ఉన్నాయి. అప్పుడు స్టార్ట్ అయినటువంటి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఆ విజయం పరంపర 2010లో సో అటానమస్ లో ఇంకో మైల్ రాయిని రీచ్ అవడం, ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడం అనేది నిజంగా మేము అందరం కూడా మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే మా మేనేజ్మెంట్, మా పిల్లలు, మేమందరి కూడా కోఆర్డినేషన్, మా సహకారంతోనే ఇవన్నీ సాధించగలుగుతున్నామండి. సార్, విద్యార్థుల్లో ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ ఎదగాలనుకునే వాళ్ళకి లేదా ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే వాళ్ళకి మన కాలేజ్ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తుంది? డెఫినెట్ గా అండి. అంటే ఎప్పుడు కూడా నేను ఏదైనా ఒక ఆలోచన అంటే నేను ఒక ప్రాబ్లం చూశాను అంటే మీరు చూస్తే ఈ redboss.com కావచ్చు, లేదంటే చాలా ఉన్నాయి మనకి వెబ్సైట్స్ కావచ్చు, ఈ సేల్స్ వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కావచ్చు. అంటే నాకున్నటువంటి ఇబ్బందిని నేను ఎలా తీర్చుకోవాలనే ఆలోచనతో మొదలైంది. ఎప్పుడు ఒక ఆలోచన అనేది ఎప్పుడు చిన్నది కాదండి. నేను అబ్జర్వ్ చేసినటువంటి, నేను ఫీల్ అయినటువంటి ఏదైతే బాధ ఉంటుందో ఆ బాధని మిగతా వాళ్ళకి తీసుకురాకుండా ఉండడానికి నేనేం చేయొచ్చు అనేదే ఈ రోజు ఉన్నటువంటి ఐడియా అన్నాం. సో ప్రతి పిల్లవాడి దగ్గర కూడా చాలా రకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి. వాళ్ళందరూ దైనందిక జీవితంలో చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. సొసైటీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, డిపార్ట్మెంట్ లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ని వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ కి వాళ్ళందరి దగ్గర కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. కాకపోతే అందరి పిల్లలు కూడా వచ్చి మా దగ్గర ఈ ప్రాబ్లం నేను చూశానండి, వీటి నేను సొల్యూషన్ ఇదని అనుకుంటున్నాను, ఇది కరెక్టా కాదా అని అడిగే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మా అదృష్టం ఏంటంటే మా కాలేజీలో మేము IIC సెల్ ని మేము స్థాపించడం. IIC అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ సెల్ ఉంటామంటే ఆ సెల్ ని మేము స్థాపించడం, దానిలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఫ్యాకల్టీని దానిలో కోఆర్డినేటర్ గా చేర్చడం, స్టూడెంట్స్ ని కూడా కోఆర్డినేటర్స్ గా చేర్చడం, వీళ్ళు పిల్లల దగ్గరకు వెళ్ళి సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ ని, వాటి యొక్క సొల్యూషన్స్ ని, ప్రాబ్లమ్స్ ని కలెక్ట్ చేయడం, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తారు. మీకు ఎటువంటి ఆలోచన ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేసిన వలన ముందు ప్రాబ్లమ్స్ ని మేము నోట్ చేయమంటాం. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ తెలుసు వాటిని రాయమంటాం ఒక సెషన్ లో. ఇంకొక సెషన్ లో ఆ ప్రాబ్లమ్స్ మీద మీకు తెలిసినటువంటి సొల్యూషన్స్ ని మాకు తెలియపరచండి అంటాం.
సో వాటిలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఏదైతే ఉందో ఆ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాటిని నెక్స్ట్ లెవెల్కి మేము తీసుకెళ్ళాం, వాటిని ఒక స్టార్ట్అప్ కింద కన్వర్ట్ చేయడానికి మాకు కాలేజీలో ఐఐసి సెల్ వాళ్ళు వాళ్ళ ఆబ్జెక్టివ్తోనే వర్క్ చేస్తున్నారండి. వాటిలో మాకు మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. పిల్లలు కాలేజీ అంటే ఎక్కడి నుంచి అయినా కానీ పిల్లవాడు మా దగ్గర నేను ఇది అబ్జర్వ్ చేశాను, నా దగ్గర ఈ ఆలోచన ఉంది అంటే దాన్ని ఇమీడియట్ గా మెటీరియలైజ్ చేసి సో దాన్ని నెక్స్ట్ ఏ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్లాలనే దానికి మా దగ్గర మంచి ప్రణాళిక ఉంది. సో అలా ఎవరు ఉన్నా కానీ ఏ స్టూడెంట్స్ ఉన్నా కానీ మా కాలేజీలో ఆ వాతావరణాన్ని మేము క్రియేట్ చేస్తాం. సార్ థ్యాంక్ యూ సార్. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల గురించి చక్కటి సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి కావలసినటువంటి వాళ్ళలో ఉండే సందేహాలని, వాళ్ళలో ఉండే భయాల్ని పోగొట్టడానికి మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Yeah.